కన్యవారి గనక చూసుకున్నట్లయితే మీకు అసలు మీ యొక్క జీవితంలో ఎందుకు బ్యాడ్ అనేటువంటిది ఎక్కువ అనుభవిస్తున్నారు, లేదా గుడ్గా ఎప్పుడు మారుతుంది? అసలు మీ జాతక చక్రంలో కంప్లీట్గా పూర్వజన్మ కర్మని తగ్గించుకోవాలి అంటే ఎటువంటి, అంటే ఏ రాశిలో ఉండే గ్రహాన్ని మీరు పరిహారం కానీ లేకపోతే అసలు ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశి నుంచి అంటే కన్య నుంచి చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీకు ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ మీ కన్యాలగ్నం అనుకోండి, ఇది కన్యాలగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే కన్యాలగ్నానికి న్యాచురల్గా ఏంటంటే వాళ్ళు చూసి ఏదైనా నేర్చేసుకోగలుగుతారు, ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు, ప్రయాణాలు, వీటితో మీ కర్మ కనెక్ట్ అయి ఉంటుంది. మదరు, జల సంబంధించిన విషయాలు, వీటి నుంచే మీకు స్టోరీ స్టార్ట్ అవుతుంది. మీ కర్మలో ఇరుక్కోవడం కానివ్వండి, మీ కర్మలో మంచి జరగడం కానివ్వండి. మంచి జరగడం ఎలాగా అంటే మీ యొక్క చంద్ర రాశి అనేటువంటి మీ 11th హౌస్ అనేటువంటి చంద్రుడి యొక్క రాశి ఏదైతే ఉందో, ఆ చంద్రుడి యొక్క రాశి పాడైందనుకోండి, వీటిలో నెగటివ్గా ఉండేటువంటివి, అంటే ఒక్కోసారి మానసిక స్ట్రెస్ అనుకోండి, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మీకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. స్వప్నంలోనే ఏదో మనకేదో జరిగినట్టుగా రావడం అనుకోండి, కొన్ని ప్రయాణాల్లోనే కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల మంచి గ్రహం ఉంటేనేమో మీకు మంచి జరగడం, చెడు గ్రహం ఉంటే అక్కడ పాపగ్రహాలు ఉంటేనేమో అలాగే మోసపోవడాలు జరుగుతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్గా మీరు ఈ ఏరియాస్ని మీరు అబ్జర్వ్ చేయాలి ఎప్పుడు కూడా. ప్రయాణాలు, మదరు, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు, వాటర్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు, ఎమోషన్స్, వీటితో నేను ఇరుక్కుంటున్నాను అనేది పర్టికులర్గా మీరు కనుక అబ్జర్వ్ చేస్తూ, అక్కడ కనుక శుభగ్రహం ఉంటే ఏమి టెన్షన్ పడకండి. కర్కాటక రాశిలో లేదా కర్కాటక రాశి అది చంద్రుడి శుభగ్రహాలతో ఉంటే ఏమి టెన్షన్ పడకండి. కానీ ఇది పాపగ్రహ సంబంధంగా ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు వీటికి దూరంగా ఉండాలి. ఈ ఎమోషన్స్ అని, మదర్ అని, అంటే మదర్కి దూరంగా ఉండాలని కాదు, ఆ యొక్క మదర్ సమానులైన వాళ్ళతో ఉండే కొన్ని రిలేషన్స్ విషయంలో ఏర్పడాలి. మరి దీనికి ఏంటి అంటే మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, బియ్యము దానంగా ఇవ్వడము, నవగ్రహాల్లో కర్కాటక రాశిలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహ సంబంధించినటువంటి దానం ఇవ్వడము, అలాగే ప్రధానంగా మీరు ఇక్కడ కూడా ఏంటంటే ఇది కూడా మిథున లగ్నంలాగే కొంచెం ఆవేశం కాకుండా వాక్కు, ఆలోచన దీంతోనే వెళ్తుండాలి ఎప్పుడు కూడా. అలా వెళ్తుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది మీ లైఫ్ అనేటువంటిది. సో ఇది చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్న విధాలు బాగుంటుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, లగ్నానికి శుభులు పాపులు అని ఉంటారు. ఇందులో ముఖ్యంగా మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము, ఈ లగ్నాలు గురువర్గ లగ్నాలు. ఓకే, అదేవిధంగా శనివర్గ లగ్నాలు అంటే వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభాలు శనివర్గ లగ్నాలు. ఇందులో మీద ఏ లగ్నం అయితే ఆ లగ్నానికి శుభులు పాపులను వేరువేరుగా ఉంటారు. అంటే శనివర్గ లగ్నాలకేమో శని, శుక్ర, బుధ, రాహువు శుభులు అవుతారు. గురువర్గ లగ్నాలని చెప్పుకున్నాను కదా, నేను మీకు చెప్పాను కదా, ఏది మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలు. వీళ్ళకి శుభులు ఎవరు సర్వసాధారణంగా అంటే, వీళ్ళకి శుభులు చూసుకుంటే కనుక గురువు, కుజుడు, రవి, కేతువు, అదేవిధంగా చంద్రుడు. అయితే ఈ చంద్రుడు కనుక క్షీణచంద్రుడు అయితే శనివర్గ లగ్నాలకు శుభుడవుతాడు, పూర్ణచంద్రుడు అయితే గురువర్గ లగ్నాలకు శుభుడవుతాడు. ఇది క్షీణచంద్ర పూర్ణచంద్ర బట్టి మారిపోతూ ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఈ స్థితిగతులు కనుక మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి అంటే మీ యొక్క లగ్నం నుంచి మంచి ప్లేసెస్లో ఉన్నాయి. అంటే శుభగ్రహాలు అనుకోండి, ఉదాహరణకి మీకు సహజ శుభగ్రహాలు ఏంటి ఇందులో మళ్ళీ చూసుకుంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు, వీళ్ళందరూ సహజ శుభగ్రహాలు అవుతాయి. వీళ్ళు కనుక కేంద్ర కోణాల్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆ లైఫ్ అంటే ఆ యొక్క మహాదశ
సాఫీగా వెళ్ళిపోతుంది. మీరేం టెన్షన్ పడకూడదని మీరు నిర్ధారణ చేసుకోవాలి. మీ జాతకం మీరే చూసి నిర్ధారణ చేసుకోవచ్చు. అలా కాకుండా పాపగ్రహాలు కనుక కొంత కేంద్రాల్లో ఉంటే, అంటే కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు అంటే ఏంటి, 1, 4, 7, 10, 5, 9 వీటిని పాపస్థానాలు అంటూ ఉంటారు. ఈ కేంద్ర కోణ స్థానాలు అంటూ ఉంటారు. ఇక్కడ కనుక పాపగ్రహాలు ఉంటాయి, ఇక్కడ కొంచెం ఆ యొక్క విషయాలు మీకు ఏ భావంలో ఉంటే ఆ భావ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బంది పడతారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా పాపస్థానాల్లో పాపగ్రహాలు అంటే ఏంటి, 3వ స్థానము, 6వ స్థానము, అదేవిధంగా మనకి 11వ స్థానము, 8వ స్థానం, ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి. అందులో ప్రధానంగా శని అష్టమంలో ఉండగా జన్మించిన వ్యక్తికి ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చాలామందికి ఒక జన్మజాతకంలో అంటే వారి యొక్క జాతకంలో, ఉదాహరణకి మీ యొక్క జాతకంలో ఈ మహాదశ ఒకటి జరుగుతుంది. దీన్ని రిజల్ట్ ఏమిస్తుంది అనే ఒక చిన్న సంశయం ఉంటుంది. సింపుల్ ఏం లేదు, అది ఏ భావాధిపతి అయ్యాడో తీసుకోండి. ఉదాహరణకి మేష లగ్నానికి 2వ అధిపతి శుక్రుడు, ధనాధిపతి. 7వ అధిపతి కూడా శుక్రుడు, వివాహాధిపతి. చతుర్థాధిపతి చంద్రుడు, రైట్. అండ్ అలాగే పంచమాధిపతి సంతాన కారకుడు, అష్టమాధిపతి ఆయుష్కి యాక్సిడెంట్స్కి కారకుడు, దశమాధిపతి శని కర్మకారకుడు, లేదా లాభాధిపతి తీసుకుంటే వ్యాపార కారకుడు. వీళ్ళ యొక్క రాసుల్లో ఏదైనా పాపగ్రహం ఉండి ఆ మహాదశ నడుస్తున్నప్పుడు, అంటే మీకు ఏదైనా ఒక మహాదశ నడుస్తూ ఆ మహాదశ స్థానంలో ఏదైనా ఒక పాపగ్రహం ఉన్నప్పుడు మీకది ఆ మహాదశ అనుకూలించకుండా ఇబ్బంది ఇస్తుందని మీరు అర్థం చేసుకోండి. అలా కాదండి, చక్కగా ఆ యొక్క రాశిలో శుభగ్రహం ఉంది, ఏమి టెన్షన్ పడక్కర్లా. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి పూర్వజన్మ కర్మ ఉంటుంది. మీ లగ్నానికి ఏంటి పూర్వజన్మ కర్మకారకుడు అని చెప్పాను. అది మాత్రం పర్టికులర్గా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అదే అసలు మీరు అనుభవించాల్సిందే, అది దానికోసం వచ్చాం భూమి మీదకి. అది ఒక్కొక్కసారి మంచి కర్మ ఉంటుంది, ఒక్కోసారి మనం ఇబ్బంది పడే కర్మ ఉంటుంది, ఒక్కోసారి కొంతమందికి సేవ చేయాల్సిన కర్మ ఉంటుంది, కొంతమందికి రుణపడి వాటిని క్లియర్ చేసుకోవడానికి పుట్టిన కర్మ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది చూడండి దేశం కోసమే వాళ్ళు పోరాడతారు, కొంతమంది సన్యాసులు అయిపోతారు, మరి కొంతమంది ఆ ఫ్యామిలీ కోసమే పుట్టినట్టుగా ఉంటుంది. అంటే ఏమిటి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొన్ని విషయాలు మాత్రం మీకు సంబంధం లేకుండా అలా జరిగిపోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇట్స్ వెరీ క్లియర్. మీరు చక్కగా దాన్ని మీరు ఓకే ఇది నా కర్మలో ఉందన్నమాట అని దాన్ని మీరు ఒక దేవతా సంబంధించినటువంటి దైవ కార్యంగా భావించి దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ అదొక దైవ కార్యంగా మీరు ఆ కర్మను అనుభవించుకు వెళ్ళిపోవడం కంటే ఇంకొకటి లేదు. మరి అలా అని ఎప్పుడు కష్టాల్లో ఉంటున్నానండి ఈ కర్మ అనుభవించాలంటే కష్టం ఏ గ్రహం వల్ల వస్తుందో తెలుసుకోండి. సహజంగా ఉండే కష్టం ఏమిటి, రుణము, రోగము, శత్రుత్వాలు. మెయిన్గా రుణాలు ఎక్కువగా ఉన్నాయి, ధనం లేదు, కష్టం. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, అదొక పెద్ద కష్టం. శత్రుత్వాలండి, ఆఫీస్లో శత్రువు, ఇంట్లో భర్తతో శత్రుత్వాలు, చుట్టాల్లో శత్రుత్వాలు, ఎక్కడికైనా వెళ్తే శత్రుత్వాలు, బండి మీద వెళ్తుంటే పక్కన ఉన్నాడు ఏదో అంటూ ఉంటాడు, నన్ను బస్సులో ఎక్కిన గొడవే, ప్రతిదీ గొడవే. అంటే మీకు ఎక్కడో మార్స్ భయంకరంగా పాడయ్యాడు. రుణాలు ఎక్కువగా ఉన్నాయంటే మెర్క్యూరీ బాగా పాడైపోయాడు మీ జాతకంలో, మీరు బాగా అర్థం చేసుకోండి. కెరియర్లో సెట్ అవ్వట్లేదంటే శని పాడయ్యాడు. అప్పుడు ఏం చేయండి, ఏ గ్రహం పాడైపోయిందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వండి. సింపుల్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు రవి పాడయ్యాడు గోధుమలు, చంద్రుడు పాడయ్యాడు బియ్యము, కుజుడు పాడయ్యాడు కందులు, బుధుడు పాడయ్యాడు పెసలు, గురువు పాడయ్యాడు శనగలు, శుక్రుడు పాడయ్యాడు బొబ్బర్లు, శని పాడయ్యాడు నువ్వులు, రాహు పాడయ్యాడు మీ జన్మజాతకంలో మినుములు, కేతు పాడయ్యాడు ఉలవలు దానంగా ఇవ్వండి. ఇక ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఈ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఎందుకు చూసుకోవాలంటే మీకు ఒక గైడ్, మీకు ఒక రూట్ లాంటిది. తెలుసుకోకుండా ఏదో రూట్లోకి వెళ్ళిపోయాం, మన గమ్యం ఒక దగ్గరికి చేరుకోవాల్సింది ఇంకో దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ రోడ్డు బ్లాక్ ఉంటుంది, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మన ప్రయాణం ప్రారంభించాలి. అంటే మన ప్రయాణము ఎక్కడ ఆగకుండా ప్రశాంతంగా వెళ్ళాలి అంటే మనకు రూట్ కరెక్ట్గా తెలియాలి. ఆ రూటు లొకేషను కరెక్ట్గా తెలిస్తే మన ప్రయాణం ఎలా అయితే సాఫీగా సాగుతుందో యాజ్ ఇట్ ఈజ్ ఆస్ట్రాలజీ కూడా ఏం చెప్తుంది అంటే చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు చిన్నప్పుడు హెల్త్ ఇష్యూ ఎదుర్కొంటున్నారంటే వాట్ ఈస్ ద రీజన్,
దానికి రెమెడీ చేసుకోమని చెప్తాను. అలాగే ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే ఎడ్యుకేషన్ మీకు ఎక్కట్లేదు, లేకపోతే మీకు బిజినెస్ యోగాలు ఉన్నాయి, చదువుకొని ఏదో మీరు ఆఫీసర్ అవ్వాల్సిందే, ఏదో కలెక్టర్ అయిపోవాల్సింది లేదు, మంచి బిజినెస్ మ్యాన్ అయ్యి ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇప్పించే యోగం ఉన్న జాతకం, అది మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. అదే కాకుండా మనం చూడండి, కొంతమంది కొన్నిసార్లు రాంగ్ పర్సన్ ఎంపిక చేసుకుంటాం, రాంగ్ డెస్టినీ, రాంగ్ బిజినెస్ ఎంపిక చేసుకుంటాం, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం. వాట్ ఈజ్ యువర్ రైట్ ఇన్వెస్ట్మెంట్, వాట్ ఈజ్ యువర్ రైట్ డెస్టినీ, మీ బిజినెస్ ఏమిటనే ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని మీకు చెప్తుంది. అది నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అది చెప్తుంది, కానీ ఒక్కొక్కసారి మనకి దశాలు దశ సరిగా లేనప్పుడు, అంతర్దశలు లేనప్పుడు, ఇబ్బంది వస్తున్నప్పుడు, అది దశ ఏంటి, ఆ రాశిలో ఉండే గ్రహం ఏంటో తెలుసుకొని దాని పొజిషన్ బట్టి మీరు దానం కనుక రెగ్యులర్గా లలితా సహస్రనామాలు చేసుకున్నా మీకు ఖచ్చితంగా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.